హాయ్ అండి, ఇదొక చిన్న మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏం షేర్ చేస్తున్నాను అంటే మా బాబు బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది షేర్ చేస్తున్నా. ఈ వీడియో మాకు గుర్తుండటం కోసం నేను అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అలానే వీడియో మీకు కనుక బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు. మా బాబు బర్త్డేకి నాకు తప్పనిసరిగా చాక్లెట్ కేకే కావాలి అని చెప్పి మొత్తం చాక్లెట్ తోటే ఇలా కేక్ అయితే చేయించుకున్నాడు. వాడికి నచ్చిన డిజైన్, వాడికి నచ్చినట్లుగా ఇలా లాక్టో చాకో పైస్, మంచి చాక్లెట్స్ ఇలా పెట్టి చేయమని చెప్పాడు. అందుకోసమే యాస్టేజ్గా ఇలానే చేశాను. ఈ కేక్ని ఎలా మేక్ చేశాను ఏంటి అనేది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ చేయటం కోసం అస్సలు టైం లేక అటు ఇటు వెళ్ళటం, ఈ ప్రాసెస్ అంతా ఉండటంతో వీడియో అనేది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. జూలై 7th మా బాబు బర్త్డే. చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లల బర్త్డేస్ ఏ వచ్చినా కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా ఇంట్లో నా చేతులతో నేనే తయారు చేస్తాను. అలా చేసినట్లయితే పిల్లలకు హైజీనిక్గా ఫుడ్ పెట్టాము అనే ఫీలింగ్ వస్తుంది. అలానే మన చేతులతో మనం పెడతాం కదా, సో ఒక మంచి సాటిస్ఫాక్షన్ మనకు కూడా కలుగుతుంది. పిల్లలకి ఏంటి అంటే మా మదర్ కూడా హోమ్ బేకరీ కదా, ఇంట్లో A to Z ఐటమ్స్ చేస్తూ ఉంటుంది అని చెప్పి పిల్లలు కూడా మంచి ఎగ్జైట్మెంట్ తోటి ఫీల్ అవుతారు. స్కూల్ ఫ్రెండ్స్, క్రికెట్ ఫ్రెండ్స్, అలానే కరాటీ ఫ్రెండ్స్, నియర్గా ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరినీ పిలుచుకున్నాడు. గల్లీలో ఉండే పిల్లలందరినీ కూడా పిలుచుకునేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్గా 20-25 మెంబర్స్ పిల్లలైతే అయ్యారు ఆ రోజు. డెకరేషన్ పార్ట్ ఇదంతా కూడా వీడియో తీయలేదు. డెకరేషన్ ఇవన్నీ కూడా జస్ట్ లైక్గా ఏవో తెచ్చిన ఐటమ్స్ తోటి అలా అయితే హ్యాంగ్ చేసాము. డెకరేషన్ మెయిన్గా చేయటం కోసం మాకు ఇక్కడ పెద్దగా ప్లేస్ అయితే లేదు. పిల్లల బర్త్డేస్ వస్తే పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారో, పిల్లల బర్త్డేస్ వస్తున్నాయి అంటే నేను కూడా అంతే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి పిల్లల కోసం అవి కావాలా ఇవి కావాలా అని అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉంటాను. బాబు బర్త్డేకి ఈసారి కేక్తో పాటు ఇంకా ఎక్కువగా ఏమీ స్నాక్స్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే ముందు రోజే నాకు కేక్ ఆర్డర్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఆ కేక్ ఆర్డర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొనేసి, తొలి ఏకాదశి పండగ ఒకటి ఉన్నది, ఆ పండగ హడావిల్లో ఉండేసి ఇక నెక్స్ట్ డేకి అన్నీ ప్లానింగ్ చేయాలి అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకోసమే ఎక్కువ ఏమీ హడావిల్ లేకుండా చక్కగా ఆ రోజు 7th రోజు కేక్ అయితే ప్రిపరేషన్ అయితే చేసేసాను. 6th రోజు వేరే వాళ్ళ కేక్ ఆర్డర్ ఉన్నది, వాళ్ళకు 6కు ప్రిపేర్ చేసేసి పండగ హడావిడి మొత్తాన్ని చేసేసుకొనేసి 7th వచ్చేసి వీడి బర్త్డేకి కేక్ అనేది అరేంజ్ చేసేసాను. అనుకుంటాం ఏముందిలే హడావిడి లేకుండా కేక్స్ చేయొచ్చు అని, కానీ లాస్ట్ మూమెంట్లో పరిగెత్తే దానికంటే ముందు నుంచి మనం ప్రీ ప్లానింగ్గా ఉంటే అప్పుడు మనం ఏదైనా తయారు చేయొచ్చు. ముందు నుంచి ప్రీ ప్లానింగ్గా ఉన్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్లో ఏవో ఒకటి వర్క్స్ అనేది ఉంటూ ఉంటాయి. ఆ వర్క్స్ ఉన్నప్పుడు ఇంట్లో వర్క్ను, ఆ వర్క్ను, ఈ వర్క్ను అన్నిటినీ మేనేజ్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అలా కొంచెం ఎక్కువ ప్రిపరేషన్స్ అనేది చేయలేకపోయి. బాబు బర్త్డేకి ఒక 2 days ముందే 120 చాక్లెట్స్ కావాలి అంటే 120 చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసేసి ఇచ్చాను తనకు. సో 2 days ముందే చాక్లెట్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేకి కేక్ ఆర్డర్ని అయితే తీసుకోగలిగాను. ఆ తర్వాత నెక్స్ట్ డేకి వీడి బర్త్డేకి కావాల్సిన అరేంజ్మెంట్స్లో ఈ చాక్లెట్స్ ఏంటి, ఈ కేక్ ఐటమ్స్ వీటన్నిటిని అయితే చేయగలిగాను. సో ఫైనల్గా అయితే బర్త్డేకి వచ్చిన పిల్లలందరూ అయితే వీళ్ళు పెద్దవాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. ఎందుకంటే పిల్లల బర్త్డే కదా, పిల్లలతోనే సెలబ్రేషన్ అయితే చాలా బాగుంటుంది అని. సో పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశాను. కేక్స్, మిక్చరు, చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, అలానే నమ్కిన్ వీటన్నిటినీ కూడా పెట్టేశాను. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేశారు. పిల్లలందరికీ చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం కదా, అయితే చాలా ఇష్టంగా అన్నిటినీ కూడా ఎంజాయ్ చేస్తూ తినేశారు. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది.